So do the points 3 comma 2 minus 2 and comma minus 3 and 2 comma 3 form a triangle. If so, name the type of triangle అన్నాడు. సో 3 పాయింట్స్ ఇచ్చాడు, 3 comma 2 minus 2 comma minus 3 2 comma 3. సో ఈ 3 పాయింట్స్ ఇచ్చి ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అంటే, జనరల్గా ట్రయాంగిల్ ఎలా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. ఏదైనా కానీ ఒక షేప్లో ట్రయాంగిల్ ఇలా ఉంటే ఈ 3 పాయింట్స్ ఏబీసీ అవుతాయి. ఈ డిస్టెన్స్లు కనుక్కోవాల్సి వస్తుంది. ఈ విచ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే మనకు ట్రయాంగిల్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ లెసన్లో చెప్తాం. సో ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్కి సంబంధించి ట్రయాంగిల్స్ వచ్చేసి లెంత్ బేస్ చేసుకుంటే స్కేలింగ్ అంటే ఏంటి, ఆల్ డిఫరెంట్ లెంత్స్, ఆల్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ లెంత్, ఆల్ సైడ్స్ డిఫరెంట్ లెంత్, స్కేలింగ్ అంటే. నెక్స్ట్ ఐసోసెలస్, 2 sides హ్యావ్ సేమ్ లెంత్ అంటే ఏంటి, 2 sides హ్యావ్ సేమ్ లెంత్, 2 sides హ్యావ్ సేమ్ లెంత్. నెక్స్ట్ ఈక్విలేటరల్ అంటే 3 sides ఆర్ ఈక్వల్ లెంత్, 3 sides ఆర్ ఈక్వల్ లెంత్ ఉండాలి, ఈక్వల్ లెంత్. సో దీంట్లో మనం ఏం చేస్తాం అంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని బేస్ చేసుకుని ఇది స్కేలింగ్ అంటే 3 డిఫరెంట్ 2 sides ఈక్వల్, ఇలా సైడ్స్ లెంత్ కనుక్కుంటే మనకు ఐడియా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి లెట్ ఏ 3 comma 2, బి -2 comma -3, సి 2 comma 3, ఇలా 3 పాయింట్స్ అనుకుంటాం. ఫస్ట్ ఏబి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే ఏ ఒకసారి రాద్దాం, 3 comma 2, బి వచ్చేసి -2 -3. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా ఒకసారి రాస్తే, డిస్టెన్స్ బిట్వీన్ ఏ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2. సపోజ్ ఇది అనుకుంటే ఏమవుతుంది, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూద్దాం, ఇది ఫార్ములా. యాక్చువల్గా 2 పాయింట్స్ ఇస్తే దీంట్లో 3x1 y1 -2ని x2 -3ని y2 అనుకుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రాస్తాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1, x2 ఎంత -2 మైనస్ ఫార్ములాలో మైనస్ x1 అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత -3 మైనస్ y1 -2. సో హోల్ స్క్వేర్, y1 ఎంత 2 కాబట్టి 2 వేసేసాం హోల్ స్క్వేర్. మనం ఆల్రెడీ చెప్పాం 2 మైనస్లే అంటే వేరే వాళ్ళకి మనం బాకీ ఉన్నాం అనుకోండి, ఫస్ట్ ఒక 2 రూపీస్ ఇవ్వాలి అవతల వ్యక్తికి, మళ్ళీ 3 రూపీస్ ఇవ్వాలి. 2 మైనస్లే అంటే యాడ్ చేసి మనం ఇవ్వాల్సిందే 5 రూపీస్ అవుతుంది, అంటే -5². ఇదంతే, 2 మైనస్లే ఉన్నాయి, యాడ్ చేసి మైనస్ సింబల్ వేస్తాం, -3 -2. సో ఏమవుతుంది, √−5 హోల్ స్క్వేర్, -5 హోల్ స్క్వేర్ అంటే -5 ఇంటూ -5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 మైనస్లు కానీ 2 ప్లస్లు కానీ ఇంటూ చేస్తే ప్లస్ వస్తుంది, 5 × 25. నెక్స్ట్ ఇది 25 + 25, సో 50. 15 ఏం రాయొచ్చు జనరల్గా, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఇంటూ 2 రాయొచ్చు, ఇది బయటకు వస్తుంది, 5√2 అవుతుంది. సో మీరు ఇంతవరకు చెక్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ బీసీ క్యాలిక్యులేట్ చేస్తాం. బి ఎంత, -2 -3, బి వచ్చేసి -2 -3. సి ఎంత, సి వచ్చేసి 2 3. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దీంట్లో x1 y1 x2 y2 క్యాలిక్యులేట్ చేస్తాం, ఎలా ఉంటుందో చూద్దాం.
సో x1 y1 అంటే దీనికి బీసీ ఫార్ములా ఏంటి? బీసీ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ చేసామనుకోండి. రూట్ ఆఫ్ x2 అంటే 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 3 మైనస్ 3 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ 2 మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 2 అవుతుంది. ఎందుకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, హోల్ స్క్వేర్ 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, 4కి స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 6 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16, 6 స్క్వేర్ అంటే 36. రూట్ ఆఫ్ 52 వచ్చింది. ఇక్కడేమో జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే రూట్ 50 ఉంది, రూట్ 52 ఉంది. ఇది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ని మల్టిప్లై చేసేది లేదు. సో బీసీ ఎంత 52, ఏబి ఎంత 5√2. నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయొచ్చు, సిఏ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సిఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సి ఎంత ఉంది 2 3, ఏ 3 2. సిఏ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ x1 y1 x2 y2 అనుకున్నాం. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి x2 ఎలా ఉంది 3 ఉంది. రూట్ ఆఫ్ x2 అంటే 3 మైనస్ x1 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 2 మైనస్ 1 అంటే 3, y1 అంటే 1 3 అవుతుంది హోల్ స్క్వేర్. 3 మైనస్ 2 ఎంత 1 స్క్వేర్. నెక్స్ట్ 2 మైనస్ 3 మైనస్ 1. ఎందుకు మనకు రావాల్సింది 2 రూపీస్, అవతల వ్యక్తికి ఇవ్వాల్సింది 3 రూపీస్. అంటే మనం ఇంకా ఎక్స్ట్రా 1 రూపీ బాకీ అంటే మైనస్. రూట్ ఆఫ్ 1 ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఇందాక చేసాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1 స్క్వేర్ అంటే 1. సో రూట్ 2 వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 కూడా డిఫరెంట్ ఉన్నాయి, డిఫరెంట్ లెన్స్ ఉన్నాయి. అంటే మనకు డిఫరెంట్ లెన్స్ ఉండే ఛాన్సెస్ ఏవి? స్కేలిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకొక పాయింట్ మనం ఏం చేయాలంటే వీటిలో ఏదైనా 2 సైడ్స్ యాడ్ చేస్తే, అంటే ఏమైనా 2 సైడ్స్ ఏబీ ప్లస్ బీసీ చేస్తే సిఏ వచ్చేటట్టు ఉందా? లేదు. ఎందుకు? ఇక్కడ 5√2, ఇక్కడ రూట్ 52 ఉంది. ఈ రెండు ఎట్లాగో యాడ్ చేయలేం. ఒకవేళ యాడ్ చేస్తే సిఏ రాదు, సిఏ బీసీ యాడ్ చేస్తే రాదు, ఏబీ రాదు. కొన్ని ఏబీసీఏ యాడ్ చేసినా బీసీ రాదు. సో ఇలా ఉన్నప్పుడు ట్రయాంగిల్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారు, ఏ కామా బి కామా సి విల్ ఫామ్ ట్రయాంగిల్, కన్ఫర్మ్. నెక్స్ట్ ఇక్కడ మీరు చేస్తే ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సిఏ. ఇంకో క్వశ్చన్ ఏమడిగాడు, నేమ్ ద టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు. ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది? స్కేలిన్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. Therefore ABC triangle ABC is a scaling triangle and రాస్తాం. is a scaling triangle. సో ఇది ఈ క్వశ్చన్. ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అని చెప్పండి అంటే మనం ఏం చేయాలి, డిస్టెన్సెస్ కనుక్కోవాలి. ఇప్పుడు 3 డిఫరెంట్ సైడ్స్ వచ్చాయంటే స్కేలింగ్ ట్రయాంగిల్. ఇందులో ఒకవేళ ఏబిబిసి ఈక్వల్ వచ్చాయి లేదా ఏమైనా 2 సైడ్స్ ఈక్వల్ వస్తే మనం ఏం చేయొచ్చు అంటే అది ఐసోసెలస్ ట్రయాంగిల్. అలా కాదు 3 సేమ్ వచ్చేసాయి, 5√2 వచ్చాయి ఇన్ కేస్ వస్తాయి, అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ డిస్టెన్సెస్ కనుక్కున్నప్పుడు.